జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. నేను ఒక కేరళ లంగావోణి బ్లౌజు చిన్నగా మోడల్ పెట్టి అయితే కుట్టానండి. తను మన కస్టమర్ చూడగానే ఏమన్నా తెలుసా, నీకు బొర్ర ఉందా ఆంటీ అన్నది. ఫ్యాషన్ హౌస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు కూడా చూడండి. మనం ఇచ్చిన డిజైన్కి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు. నాకైతే చాలా చాలా నచ్చింది. జనరల్గా నాకు డ్రెస్సెస్ అన్న ఏమైనా అమ్మాయిలకి నచ్చేదే అది ఆఫ్ కోర్స్, కానీ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎవరికైనా స్టిచ్చింగ్ ఇవ్వడానికి చాలా భయపడతాను. కానీ ఆంటీకి మాత్రం ధైర్యంగా ఇస్తాను, ఎందుకంటే నేను ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ ఎగ్జాక్ట్గా ఇస్తారు. ఇది కూడా నేను చెప్పింది. అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. జనరల్గా మనకి భయం వేస్తుంది ఫిట్టింగ్ విషయంలో ఎవరికైనా ఇవ్వడానికి. ఏ డిజైన్ అయినా ఎలాంటిదైనా ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి ఇచ్చేస్తారు. చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం పెట్టిన మనీకి మనకి వర్తీగా అనిపిస్తేనే కదా సాటిస్ఫాక్షన్ వచ్చేది. సో ఆంటీది నేను ఆంటీ నేమ్ కూడా ప్రొఫైల్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇది ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ ఎవరికైనా అవసరం అవుతుంది కదా అని చెప్పి అంతే. నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, ఒక అమ్మాయిగా ఒకవేళ డ్రెస్ పాడు చేసినా సరిగ్గా కుట్టకపోయినా, అందుకే మీకు ఉపయోగపడుతుందనే చెప్తున్నా. సంతోషంలో అలా అనేసిందనమాట. ఎప్పుడు కూడా బ్లౌజులు కుట్టించుకోవాలని అనేటప్పటికి నాకు వాట్సాప్లో డిజైన్లు పంపించేస్తూ ఉంటుంది, కుట్టేసి ఇస్తూ ఉంటాం అనమాట. ఈసారి ఏమైందని అంటే మనకు డిజైన్ పెట్టలేదు. నేను మెసేజ్ చేశాను, అమ్మ ఏ మోడల్ పెట్టు అని అంటే తను పేపర్ మీద కాలేజ్లో ఉన్నానని చెప్పేసి ఏదో డ్రా చేసి పెట్టేసింది నాకు. అదేమో తను ఏమనుకుందంటే ఆంటీకి అర్థమవుతుందో ఏం కొడుతుందో అన్న ఫీలింగ్లో ఉన్నదన్నమాట. కానీ మనకి కస్టమర్ ఏం చెప్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుందండి. మనకు చెప్పలేకపోవచ్చు వాళ్ళు, కొంచెం మనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి మనకైతే అర్థమైపోతుంది. అలాగనే తను ఏం చెప్పాలనుకుందో నాకు అర్థమైంది. నేనైతే కుట్టేశాను. రాగానే దాన్ని చూసి దాని ఆనందం అనమాట అది. అంటే అనుకున్నట్టు తను ఎలా చెప్పాలి, తనకు ఎలా కావాలి అనుకుందో అలా కుట్టేసి ఇచ్చాను కదా అని చెప్పేసి ఆనందంలో అందనమాట. తిను మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయేనండి. తనకి యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. అందులోని పెట్టడానికని చెప్పేసి తను వీడియో తీసుకుందట. నేనేమో వేసుకున్న తర్వాత ఫొటోస్ పెట్టమ్మా అని చెప్పేసి నేనైతే అడిగాను. అవి దాంతోపాటు వీడియో కూడా పంపించింది తను. మనకి దొరికిందే ఛాన్స్ కదని మనం వాడేస్తున్నాం ఈ వీడియోని. అలా అని కాదండి, మనకి కుట్టినందుకు డబ్బులు ఎలానో ఇస్తూ ఉంటారు, అవి జీతం అండి. ఇవి పొగడ్తల బోనసులు అనమాట. బోనసులు రోజుకి రావు కదా, డబ్బులు రోజుకు వస్తాయి కుట్టినందుకు. ఇలా వచ్చినప్పుడు ఈ బోనసులకే ఎక్కువ వాల్యూ ఉంటుందండి జీతం కన్నా కూడా. అలా అని చెప్పేసి బోనసులు ఇచ్చి జీతం ఇవ్వకుండా బట్టలు పట్టుకెళ్ళిపోకండి. మన కస్టమర్స్ బాగా తెలివైన వాళ్ళు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.